హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ధనుర్మాసంలో సాధారణంగా అందరూ ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటారు. ఎందుకంటే ధనుర్మాసంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ఇలా ముగ్గులు వేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అసలు చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. అలానే రాదు. నెగిటివ్ ఎనర్జీ అనగా దరిద్ర దేవత ఇంటికి వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ధనుర్మాసం ప్రారంభమయ్యింది. సంక్రాంతికి ముందు 30 రోజులను ధనుర్మాసం అని అంటూ ఉంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇండ్ల ముందు ప్రతిరోజు కూడా అందమైన సుందరమైనటువంటి సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గు మధ్యలో పెట్టి గొబ్బెమ్మలను లక్ష్మీదేవి రూపంగా భావించి పువ్వులతో పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. చివరి రోజున రథం ముగ్గు వేసి అమ్మవారిని ఊరేగిస్తున్నట్లుగా భావన చేసి ఒక ఇంటి ముందు రథం ముగ్గు వేసి తాడును ప్రక్కన ఇంటివారు వేసిన రథం ముగ్గు కలిపి ఒక వరుసలో రథయాత్ర చేస్తారు. ఇది మహిళలు ఆరోగ్యం కోసం వ్యాయామ పరంగా కూడా ఉండేటట్లుగా పెద్దలు చేసిన ఏర్పాటు. ఇంటి ముందు చిన్నదో పెద్దదో ముగ్గు పెట్టడం శుభాన్ని సూచిస్తుందని నమ్మకం. ధనుర్మాసం నెల రోజులు వేసిన ముగ్గు వెయ్యకుండా వేస్తారు. చాలామంది తెలుగు, కన్నడ భాషలలో దీన్ని ముగ్గు అంటే తమిళీలు భాషల్లో కోలం అంటారు. రంగులు వేసిన ముగ్గులను హిందీలో రంగోలి అంటారు. ముగ్గులు పూర్తిగా బియ్య పిండితోనూ ముగ్గు పిండితోనూ వేస్తూ ఉంటారు. బొటన వేలు, చూపుడు వేలు మధ్య పిండిని తీసుకొని దారగా వదులుతూ అంటే మనకు కావలసిన డిజైన్లో ముగ్గును వెయ్యటమే. ముగ్గులను చుక్కలు పెట్టి వేస్తారు. చుక్కలు లేకుండా కూడా వేస్తారు. చుక్కలు పెట్టి వేసే ముగ్గులు బాగా పర్ఫెక్ట్గా వస్తూ ఉంటాయి. కానీ బాగా చెయ్యి తిరిగిన వారు చుక్కలు లేనటువంటి ముగ్గులను కూడా చక్కగా వేయగలుగుతారు. బాగా చెయ్యి తిరిగిన వారు ఎలాంటి ముగ్గునైనా కూడా చిటికెలో పట్టేయగలరు. చుక్కల ముగ్గులో చుక్కలను కలుపుతూ ముగ్గు వేస్తే మెలికల ముగ్గులో చుక్కల మధ్యలో నుండి గీతలను గీస్తూ ముగ్గు వేస్తూ ఉంటారు. ఈ ముగ్గులు పూల అల్లికలు, లతలు వంటి డిజైన్లతో ఉంటూ ఉంటాయి లేదా సందర్భానుసారంగా ఉంటూ ఉంటాయి. సంక్రాంతి, రథసప్తమి వంటి పండుగలకు స్పెషల్గా ముగ్గులు ఉంటాయి. భోగి రోజు వేసే ముగ్గులలో పొంగలి, చెరుకుగడలు ఉంటే దీపావళి ముగ్గులలో దీపాలు ఉంటాయి. కనుమ రోజు అందరూ కూడా తప్పనిసరిగా రథం ముగ్గు వేస్తారు. ఈ ముగ్గు వేసిన తరువాత ముగ్గుకు 4 వైపులా బార్డర్లను గీస్తారు. ఇవి కూడా రకరకాలైనటువంటి డిజైన్లతో ఉంటూ ఉంటాయి. ఈ మాసంలో హరిదాసులు, హరిభక్తులు ఇంట్ల ముందుకు వచ్చి హరి సంకీర్తనలు పాడుతూ హరినామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. సంక్రాంతి ముందర గంగిరెద్దులు వాళ్ళు ఊరేగింపుగా ప్రతి ఇంటికి వస్తారు. గంగిరెద్దులకు కొత్త బట్టలు గృహస్థులు ఇచ్చి సత్కరిస్తూ ఉంటారు. పురాణాలలోనూ ఆయుర్వేదాది శాస్త్రంలోనూ చెప్పినట్లుగా ఈ నెలలో రాత్రి ఎక్కువగా ఉండి పగలు తక్కువగా ఉండును. అందుచేతనే పులగమును గాని దద్దోజమును గాని దేవుడికి నివేదించి తినవలెనని నియమము తెలియజేశారు. ఈ నెల శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటిది. వైష్ణవ దేవాలయాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ ఆండాల్ పాసురాలు చదువుతూ ఉంటారు. ధనుర్మాసం ప్రారంభమైన దగ్గర నుంచి ఇంటి లోగిళ్లలో ముగ్గులతో కలకలలాడుతూ ఉంటాయి. ఇంటి ఇల్లాలు తమ ఇంటి ముందు గొబ్బెమ్మలతో రంగవల్లులను వేస్తూ ఉంటారు. ధనుర్మాసం ఆరంభం నుంచి తెలుగు వాక్యం ముగ్గుతో ముచ్చట గొలుపుతూ ముగ్గులు వేసి సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ఉంటారు. అయితే ఈ ముగ్గులలో ఎన్నో అర్థాలు, అంతరర్థాలు ఉన్నాయి. ఇంటి ముందు పేడతో కలిపిన నీళ్లు చల్లి వాకిలి మేఘాలు లేకుండా స్వచ్ఛంగా ఉన్న ఆకాశానికి సంకేతమని శాస్త్రవచనం. అదేవిధంగా ముగ్గులో ఓ క్రమ పద్ధతిలో పెట్టిన చుక్కలు రాత్రివేళ ఆకాశంలో కనపడే నక్షత్రాలకు సంకేతాలు. ఇక చుక్కలను గడులలో ఇమిడ్చిన ముగ్గు విశ్వంలో ఎప్పటికప్పుడు సంభవించే మార్పులకు సూచికలని చెప్తూ ఉంటారు. అందంగా తీర్చిదిద్దిన ముగ్గులు ఎటు చూసినా మధ్యస్థ స్థానంలో కనిపించే చుక్క ఉన్న గడి సూర్యభగవానుని స్థానానికి సూచిక. ఇలా ఈ నెలలో వేసే ఒక్కో ముగ్గులో ఒక అర్థం ఇమిడి ఉంటుంది. ఈ నెలలో సంపదకు అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి తెల్లవారుజామున ప్రతి వీధిలోనికి వస్తుందని, ఏ ఇంటి ముందు అయితే శుభ్రంగా తుడిచి కల్లాపు జల్లి ముగ్గు వేసి ఉంటుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు.
ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గులు ఉంటుందో ఆ ఇంటిని లక్ష్మీదేవి ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో నింపుతుందని విశ్వసిస్తారు. అందుకే ధనుర్మాసంలో తెల్లవారుజామున ముగ్గు వేసి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి పలుకుతారు. సైంటిఫిక్గా కూడా చూస్తే శుభ్రంగా తుడిచి కల్లాపు చల్లి ముగ్గు వేసిన ఇంట్లోనికి ఎలాంటి క్రిమికీటకాలు కూడా రావు. ఫలితంగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఉన్నవారము అవుతాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ఇల్లు ఆనందానికి నిలయంగా ఉంటుంది. అలానే ముగ్గు వేసినప్పుడు ఆడవారు చాలాసార్లు వంగి లేవవలసి వస్తుంది. దాని ఫలితంగా పొద్దున్నే చక్కటి వ్యాయామం చేసినట్లు కూడా ఉంటుంది. చల్లని గాలిలో చక్కని ముగ్గు వేస్తే ఎంతో రిలీఫ్గా ఉంటుంది. ఇది ఒకలాంటి యోగాసనం అని కూడా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే చాలామంది ఈ ధనుర్మాసంలో ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రిపూట కల్లాపు చల్లి ముగ్గు వేసేస్తూ ఉంటారు. కానీ ఇలా చేయవచ్చా? చేస్తే ముగ్గు వేసిన ఫలితం వస్తుందా లేదా అనే విషయాలు చాలామందికి తెలియదు. సాధారణంగా తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయం 6:30 లోపు ముగ్గు వేయాలి. ఇది మన సాంప్రదాయం. అంతేగాని రాత్రిపూట ముగ్గు వేయకూడదు. రాత్రిపూట వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారేసరికి సరిపోతుంది. మనం ఎప్పటికప్పుడు ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటామో అలాగే ముగ్గును కూడా ఎప్పటికప్పుడు వేస్తూనే మంచి ఫలితం వస్తుంది. అంతేగాని ఉదయం ముగ్గును ముందు రోజు రాత్రి వేస్తే ఎటువంటి ఫలితం అయితే అసలు ఉండదు. అరుణోదయ వేళ సూర్యకిరణాలు ప్రసరించక ముందే ముగ్గు వేయటం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 లోపు ముగ్గు వేయటం వలన ఫలితం మంచిగా ఉంటుంది. అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. సిరోల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలామంది రాత్రిపూట ముగ్గులు వేసి ఉదయం వేయటం లేదు. కానీ ముగ్గులు వేసిన తర్వాత దాని యొక్క శక్తి 6 గంటలు మాత్రమే ఉంటుంది. కాబట్టి రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తించదు. ఉదయం సూర్యకిరణాలు పడకముందే ఇంటి ముందు ముగ్గు వేస్తే అది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. కనుక ముగ్గు విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి. ఈ సమయంలో ముగ్గు వేయకండి. దరిద్రదేవత మీ ఇంట్లోనికి ఆకర్షించబడుతుంది. అలానే పసుపు కుంకుమలను ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు. కనుక ముగ్గులో పసుపు కుంకుమలు వేయకూడదు. ఈ కాలంలో చాలామంది ముగ్గులో పసుపులు కుంకుమలు వేస్తూ ఉంటారు. గొబ్బెమ్మల మీద వేసి ముగ్గులో పెట్టవచ్చు. కానీ ముగ్గులో మాత్రం పసుపు కుంకుమలు వేయకూడదు. ఈ ముగ్గులో వేసిన పసుపు కుంకుమలను తొక్కకూడదు. తొక్కకుండా చూసుకోవాల్సి ఉంటుంది. చాలామంది రోడ్ల మీద నడుస్తూ ఉంటారు కాబట్టి ముగ్గులో వేసిన పసుపు కుంకుమలను తొక్కుతున్నారు. ఇలా చేయటం వల్ల పాపం చుట్టుకుంటుంది. కనుక ముగ్గులో పసుపు కుంకుమలను వేయవద్దు. వేస్తే ఆ పసుపు కుంకుమలు ఎవరు తొక్కకుండా కాపలాగా ఉండండి. లేదంటే మిమ్మల్ని దరిద్రం చుట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ముగ్గు విషయంలో ఈ తప్పులు చెయ్యకండి. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు. కష్టాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణువుకు చాలా ప్రత్యేకమైనటువంటి మాసం. ఈ నెల రోజుల్లో లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించడము శుభప్రదము పుణ్యప్రదమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వలన మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుందని, పేదరికం దూరమవుతుందని విశ్వసిస్తూ ఉంటారు. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తూ ఉంటారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం మొదలు తిరుప్పవనే గానం చేస్తారు. ఈ మాసంలోనే గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. గోదాదేవి నలనామ సంవత్సరం కర్కాటక మాసం పుష్ప నక్షత్రం ఆషాఢ శుద్ధ చతుర్థి రోజున సామాన్య శకం 776లో తులసి పూల వనంలో విష్ణుచిత్తునికి దొరికిన బిడ్డ జనకునికి సీతామాత ఎలా అయితే నాగలిసాలలో దొరికిందో అలానే గోదాదేవి కూడా తులసి వనంలో కలుపు తీస్తున్న విష్ణుచిత్తునికి అలానే దొరికింది. సీతాదేవి ఎలా అయితే అయోనిజగా జన్మించిందో అలానే గోదాదేవి కూడా అయోనిజ అంటే గర్భంలో జన్మించని బిడ్డ అని అర్థం. విష్ణుచిత్తుడు అంటే విష్ణువే చిత్తంలో కలవాడు అని అర్థం. తండ్రి ఆలోచనలు మనసులో ఉన్న వటపత్ర సాయి గోదాదేవిలో కూడా భాషించాయి. వైష్ణవ మతంలోని ప్రేమతత్వ జ్ఞానాన్ని తండ్రి ఆమెకు ఉగ్గుపాలతో నేర్పించాడు. ఆచార్యులే మనను పాలించే
వార్తే మనను విష్ణుపదంలో నడిపే వారని అర్థం. వీరిలో పరమ విష్ణు భక్తులు 12 మంది ఉన్నారు. వారిలో తండ్రి కూతుర్లు శ్రీ పెరియాళ్వార్ వారిగా విష్ణు చిత్తుడు గోదాదేవి ఉన్నారు. 12 మందిలో శ్రీమూర్తి ఈమె ఒక్కతే. స్త్రీలు చదువుకోరాదనే వాదనలు చెలరేగడానికి 12 సంవత్సరాల నాటి సజీవ సాక్ష్యం గోదాదేవి. చదువు జ్ఞానం అందరిది అని చెప్పడానికి ఈనాటికి నిలిచి ఉన్న చిరంజీవ సాక్ష్యం తిరుప్పావనే. అలాంటి పరమ పావనమైన గోదాదేవి కళ్యాణ కథను వింటే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే భక్తుడు ఉండేవాడు. శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీకృష్ణుడు మరియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడ ఆలయాలలోని ప్రధాన దైవం ఆ చిన్న కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలను అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు ఆయనకు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆళ్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వార్ అనే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదాలు తీస్తూ ఉండగా ఒక పాప కనిపించింది. ఆమె సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు. విష్ణుచిత్తుడు ఆమెకు గోదై అనే పూల మాల అన్న పేరు పెట్టి ఆమెను గారాబంగా పెంచసాగాడు. విష్ణుచిత్తుడు ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి దేవి చిన్ననాటి నుంచి శ్రీకృష్ణుని లీలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ నల్లని వాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితులంతా కూడా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లుపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. తండ్రి పూలు కోసి తులసి దళాలు తెచ్చి మాలలు అల్లుతూ ఉంటే తను కూడా నేర్చుకుంది. గోదాదేవి తండ్రి నోట నుండి వెలువడే వేదాలు, పురాణాలు, విష్ణు కథలు, భారత భాగవతాలు, రామాయణాలు, రమ్యఘట్టాలు, కీర్తనలు, తమిళ ప్రబంధాలు, తండ్రి ఏర్చి కూర్చిన పాసురాలు అన్నీ కూడా వింటూ ఎదిగింది గోదాదేవి. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ విష్ణువుని చూసుకొని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో శ్రీకృష్ణుడి మీద ప్రేమను మరింతగా పెంచేశాయి. తనకు పెళ్ళి అంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చెయ్యాలేనంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైనటువంటి నియమాలను పాటించవలసి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని ఆచరించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ఉత్సాహపరిచింది. తన స్నేహితులను మేల్కొల్పేది. వారికి వ్రత విధానాన్ని తెలియజేసేందుకు, తనలో శ్రీకృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది. గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుప్పావనే. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురా అని అక్కడ రంగనాథునిగా వెలిసి తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. శ్రీకృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లుపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలుసుకున్న అర్చకులు వారిని ఆలయంలోనికి తీసుకువెళ్లారు.
వెళ్ళి కూతురుగా గర్భగుడిలోనికి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా కూడా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. గోదాదేవి ద్వాపర యుగంలోని సత్యభామ యొక్క మరో జన్మ అని తలుస్తూ ఉంటారు. పారిజాత పుష్పాలతో సత్యభామ ఒక అందమైన మాలిక అల్లి తన కృష్ణుని కంఠంలో అలంకరించబోతోంది. శ్రీకృష్ణుడు ఆ మాలను తన చేతులతో తీసుకొని ఆమె మెడలో వేస్తాడు. సత్యభామ మరో మాలను శ్రీకృష్ణుడి కోసం అల్లబోతే ఆ నీలిమేఘశ్యాముడు వారించి నీవు ధరించిన ఆ మాలను నా మెడలో వేయమని చెప్తాడు. కలియుగంలో సత్యభామే గోదాదేవిగా ఆవిర్భవించి తన కృష్ణుడి కోసం తపిస్తూ తిరుప్పావనే రాసి గానం చేసిందని పెద్దలు చెప్తూ ఉంటారు. పెళ్ళిడుకు వచ్చినటువంటి కన్యా పిల్లలు మార్గశిర మాసంలో రోజు తిరుప్పావనే గానం చేస్తే మాఘమాసంలో వివాహం జరుగుతుందని ఒక నమ్మకం ఉంది. ఇదే పరమ పావనమైన గోదాదేవి కళ్యాణం కథ. ఈ కథను ధనుర్మాసం వచ్చేలోపు లేదా ధనుర్మాసంలో ప్రతిరోజు వింటే చాలు పాపాలు అన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యఫలితం వస్తుంది.